హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం జావా బ్లేజ్ బ్రో ఈ మొబైల్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో బాక్స్ ఏంటి ఎంత పెద్దగా ఉందనుకుంటున్నారా? యాక్చువల్గా ఇది రిటైలర్ బాక్స్ కాదు, రిటైలర్ బాక్స్ లోపల అయితే ఉంటుంది. సో ఇది మాకు క్రియేటర్స్ కోసం ఈ రకంగా అయితే వీళ్ళు బాక్స్ని అయితే పంపించారనమాట. ఇంతకుముందు మన ఛానల్లో లావా బ్లేజ్ అన్బాక్స్ చేశాం కదా, దాని సక్సెసర్ మోడల్ అని చెప్పుకోవచ్చు. సో బాక్స్ ఓపెన్ చేయగానే లోపల మనకి షెర్లాక్ భూతద్దం అయితే ఒకటి కనిపిస్తుంది. సో దీంతో మనం ఏదైనా ఫైండ్ చేయొచ్చు, డిటెక్టివ్ అయిపోవచ్చు. అలాగే శివగామి బాహుబలికి రాసిన ఒక ఉత్తరం అయితే ఉందన్నమాట. సో కాలకేలి గురించి ఏమైనా రాసినట్టుంది, నల్లగా ఉంది లెటర్ చూస్తే. సో ఈ లెటర్లో అక్షరాలు అయితే కనిపించట్లేదు, ఎక్కడో సీక్రెట్ దాగున్నట్టుగా అక్షరాలు అయితే ఉన్నాయి. దీనికోసం మనం ఈ భూతద్దం వాడాలనుకుంటా. వాడినా సరే నాకేమీ ప్రత్యేకించి స్పెషాలిటీ ఏం కనబడలేదు. ఇదే అక్షరాన్ని కొంచెం పెద్దగా ఇచ్చుంటే భూతద్దం అవసరం లేకుండా కూడా చదువుకోవచ్చు. లేదంటే మొబైల్ ఫోన్లో టెలిఫోటో సెన్సార్ ఇచ్చారనుకోండి, జూమ్ చేసుకొని కూడా చదువుకోవచ్చు. ఇంకా ఇవే మనకి బాక్స్లో ఉన్నవి. ఇంకా ఇలా లాగితే ఈ లోపల మనకి రిటైలర్ బాక్స్ అయితే కనిపిస్తుంది. మీరు పర్చేజ్ చేస్తే బాక్స్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. సో బాక్స్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. లావా బ్లేజ్ ప్రో అని చెప్పి రాసి ఉందన్నమాట. ఇక్కడ కార్తిక్ ఆర్యన్ ఇమేజ్ అయితే ఉంది. సో తను బ్రాండ్ అంబాసిడర్, అతను ఈ సిగ్నేచర్ కూడా అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ఫ్రీ 100 days స్క్రీన్ రీప్లేస్మెంట్ అని ఉంది. ఒక 100 రోజుల లోపు మనకి స్క్రీన్ ఏమైనా డ్యామేజ్ అయితే వీళ్ళు రీప్లేస్ కూడా అయితే చేస్తారంట. ఇక్కడ ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి రాస్తుంది. బ్యాక్ సైడ్ మనకి కలర్ వేరియంట్స్ 4 కలర్స్లో అయితే వస్తుంది అనమాట. కలర్ వేరియంట్లు అయితే ఇక్కడ చూపిస్తున్నారు. మనకి ఇచ్చింది గ్రీన్ కలర్, గ్లాసిక్ గ్రీన్ అని పిలుస్తున్నారు దాన్ని. బ్యాక్ ట్రాన్స్పరెంట్ కేస్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ఉంది. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇది ఒక టీపీయూ కేస్. తర్వాత ఒక సిమ్ టూల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, సిమ్ కార్డ్ బయటికి తీయడం కోసం. ఇక అలాగే ఒక కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చరికి 24 hours సర్వీస్ ప్రామిస్ అయితే చేస్తున్నారు. ఫ్రీ సర్వీస్ ఇట్ హోమ్ అంట. ఇక అలాగే ఇక్కడ వెబ్సైట్, వాట్సాప్, అలాగే కాల్ సెంటర్కి సంబంధించిన లింక్స్ అండ్ నెంబర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేస్తారా, సరిగ్గా సమాధానం ఇస్తారా, అది కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ మనకి మొబైల్ ఫోన్ అయితే ఉంది. మొబైల్ ఫోన్ ఈ విధంగా మనకి ర్యాపర్లో ప్యాక్ చేశారు. బయటికి తీద్దాం. సో బయటికి తీయగానే ఫస్ట్ ఇంప్రెషన్ మనకి మొబైల్ చూడగానే చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తుంది అనమాట. 10,000 రూపాయల లోపు ఫోన్ ఇది అని చెప్పి అయితే అనిపిస్తుంది. యాక్చువల్గా ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 10,499 రూపాయలు ప్రైస్ పెట్టారు. బట్ ఫస్ట్ సేల్ వచ్చేసరికి 9,999 రూపాయలు సేల్ తీసుకొస్తున్నారు. అంటే 500 రూపాయలు తక్కువకి తీసుకొస్తున్నారు. ఇంకా మనకి ఆఫర్లు నడుస్తున్నాయి కదా, ఫెస్టివల్ ఆఫర్స్. మరి అక్కడ ఇంకేమైనా తగ్గే అవకాశం ఉందేమో చూడాలి. ముందుగా మనం పట్టుకోగానే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ లుక్ పరంగా చాలా బాగుంది. ఇక ఒక టైప్ సి కేబుల్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్గా ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జర్ స్కిప్ చేయలేదు, ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇది 10 watt ఛార్జర్ అనమాట. ఇవే బాక్స్లో ఉన్నవి. ఇవన్నీ తీసి పక్కన పెట్టి మొబైల్ చూద్దాం. సో మొబైల్ అయితే చూడొచ్చు. మొబైల్ చేతితో పట్టుకోగానే చాలా సాలిడ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. చూడడానికి మనకి ఇది ప్రీమియం మొబైల్ లాగా అయితే ఉందన్నమాట. కెమెరా డిజైన్ కానీ, బ్యాక్ సైడ్ ఈ గ్లాస్ బాడీ కానీ, ఇది ఒక పిల్ల ప్రీమియం అని చెప్పి పిలవచ్చు అనమాట దీన్ని. ఎందుకంటే దీని బడ్జెట్ని అలాగే దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్ బేస్ చేసుకుంటే సో లావాని మెచ్చుకోవచ్చు. లాస్ట్ టైం ఇది తీసుకొచ్చిన లావా బ్లేజ్ కూడా మనకి 10,000 రూపాయల లోపే మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో అయితే తీసుకొచ్చారు. ఇది కూడా మీకు గ్లాస్ బాడీతోనే వస్తుంది. అలాగే ప్రీమియం డిజైన్ లాగా అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, కొంచెం స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. అలాగే ఫినిషింగ్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఈ గ్లాస్ కూడా మనకి ఫింగర్స్ని అయితే అస్సలు అట్రాక్ట్ చేయట్లేదు. కంప్లీట్ మ్యాటి ఫినిష్తో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇది గ్రీన్ కలరు, కాకపోతే చూడడానికి మరీ అంత గ్రీన్ లాగా అయితే అనిపించలేదు, డార్క్ గ్రీన్ లాగా అయితే లేదు. ఇంకోటి మనకు కెమెరా మోడ్యూల్ దగ్గర కనుక చూస్తే వీళ్ళు మెటల్ని అయితే యూజ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మీకు ఇది ప్లాస్టిక్ ఫ్రేమే, కాకపోతే మెటల్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంటే స్టెయిన్లెస్ స్టీల్ లాగా అయితే దగ్గ మెరిసిపోతుంది. ఇక రైట్ సైడ్ చూస్తే మనకి పవర్ బటన్ అలాగే ఫింగర్ ప్రింట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడే మీకు వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. టాప్లో ఎటువంటి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. లెఫ్ట్ సైడ్ కనుక చూస్తే మీకు సిమ్ స్లాట్ అయితే ఉంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మీకు త్రిబుల్ స్లాట్తో అయితే వస్తుందన్నమాట. అంటే 2 సిమ్ కార్డ్ని, ఒక మెమరీ కార్డ్ని ఎట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం. బాటమ్ సైడ్ చూస్తే మెయిన్ స్పీకర్ గిల్ టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు టీపీయూ కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రాన్స్పరెంట్ టీపీయూ కేస్. ఇది కనుక మనం వేసి చూసినట్టయితే లుక్ ఏం పాడవట్లేదు. ఇదే బ్యాక్ కేస్ని పెట్టుకొని యూజ్ చేసేవచ్చు అనమాట. కేస్ వేసినా సరే లుక్ అయితే బాగుంది. కానీ ఏ మాటగా మాట చెప్పుకోవాలి. సో లావా ఇప్పుడు ఉన్న రియల్మీకి, రెడ్మీకి పోటీ ఇవ్వడం కోసం మంచి మంచి డిజైన్స్ని అయితే ఎంచుకుంటుంది. అలాగే మంచి ప్రైస్లో కూడా తీసుకొచ్చేస్తే బాగుంటుంది, లేదా మంచి స్పెసిఫికేషన్స్ కూడా ఎంచుకుంటే బాగుంటుంది. సో చూద్దాం, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. మరి మైక్రోమ్యాక్స్ లాగా అప్పుడప్పుడు ఆరాకొరా తీసుకొచ్చి మళ్ళీ మాయమైపోకుండా ఉంటే చాలు. డిస్ప్లే చూడొచ్చు. మీకు బెజల్స్ వచ్చేసరికి మరి థిన్ బెజల్స్ అని చెప్పలేమన్నమాట. ఈ ప్రైస్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. చిన్ కొంచెం తగ్గించుంటే బాగుంది అనిపించింది. ఇక డిస్ప్లే చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. సో చాలా కలర్ఫుల్గా అయితే మనకి డిస్ప్లే కనిపిస్తుంది అనమాట. పంచి కలర్స్ అయితే ఉన్నాయి.
ఈ డిస్‌ప్లే బ్రైట్‌నెస్ నిట్స్ ఎంత అనేది మనకి వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ నేను అనుకోవడం 400-600 ఉండే అవకాశం అయితే ఉంది. బ్రైట్‌నెస్ మాత్రం బాగానే ఉందని చెప్పొచ్చు. బ్లోట్‌వేర్ అయితే అసల ఏమీ లేవు. ఇక అలాగే డయల్ ప్యాడ్ వచ్చేసరికి మీకు గూగుల్ డయల్ ప్యాడ్‌తో వస్తుంది కాబట్టి కాల్ రికార్డింగ్ లాంటి ఫీచర్ అయితే ఏమీ ఉండదు. ఇక డిస్‌ప్లే సైజ్ చూస్తే మీకు 6.52 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ డిస్‌ప్లే మీకు 90 హెర్ట్జ్ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్‌కి కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ డిస్‌ప్లే మీద ప్రొటెక్షన్‌గా ఏ గ్లాస్ వాడారనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. అలాగే ఇందులో వైడ్ వన్ L1 సపోర్ట్ లాంటిది కూడా లేదు. కాకపోతే మీరు యూట్యూబ్‌లో గాని లేకపోతే ఏ విధమైన వీడియో డౌన్‌లోడ్ చేసుకొని వాచ్ చేసేటప్పుడు ఫుల్ హెచ్‌డీలో అయితే వీడియోస్‌ను వాచ్ చేయగలరనమాట. వీడియో క్వాలిటీ కూడా పర్వాలేదు. మీకు బాగానే ఉంది. మంచి కలర్స్‌లో అయితే చూపిస్తుంది. ఇక లౌడ్ స్పీకర్ విషయానికొస్తే మీకు ఇది మోనో స్పీకర్‌తోనే వస్తుంది. సింగిల్ స్పీకరే ఉంటుంది. కాకపోతే లౌడ్‌నెస్ మాత్రం బావుందని చెప్పొచ్చు. మంచి లౌడే ఉంది. అలాగే 3.5 ఆడియో పోర్ట్ కూడా ఇస్తున్నారు కాబట్టి మీరు ఈ వైర్డ్ ఇయర్ ఫోన్స్‌ని కూడా అయితే యూజ్ చేయొచ్చు. అలాగే ఇందులో మీకు ఎఫ్ఎం ఫీచర్ కూడా అయితే ఉంది. సో, ఎఫ్ఎంని కూడా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఈ మొబైల్ మీకు ఆండ్రాయిడ్ 12తో అయితే వస్తుందన్నమాట అవుట్ ఆఫ్ ది బాక్సు. సో, ఇది కస్టమ్ యూఐయే కానీ యూఐ నేమ్ ఏంటనేది తెలీదు. సో, మీకు కంట్రోల్ ప్యానెల్‌లోకెళ్ళి చూస్తే కంట్రోల్ ప్యానెల్ కూడా కొంచెం డిఫరెంట్‌గా మనకి ఆండ్రాయిడ్ 13 లాగా అయితే అనిపిస్తూ ఉంటుంది. సో, ఆ విధంగా కంట్రోల్ ప్యానెల్‌ని అయితే వీళ్ళు డిజైన్ చేసి తీసుకొచ్చారు. ఇక ఈ మొబైల్‌లోని ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ హెలియో G37 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాసెసర్ మీకు హెవీ గేమ్స్‌ని అంత సపోర్ట్ అయితే ఏమీ చేయదు. మీరు నార్మల్ గేమ్స్ ఏవైతే ఉంటాయో క్యాండీ క్రష్ లేకపోతే టెంపుల్ రన్ను, యాంగ్రీ బర్డ్స్ ఇలాంటి గేమ్స్ అయితే ఆడొచ్చు. మీరు హెవీ గేమ్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నా సరే అక్కడ చాలా లాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే చూడగలరు. గేమ్స్ కోసం అయితే నేను రికమెండ్ చేయను. ఇక ఈ మొబైల్‌లో కెమెరాస్ చూస్తే మనకి రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగా పిక్సెల్ ఇది మ్యాక్రో సెన్సార్, థర్డ్ కెమెరా వీజీఐ సెన్సారు. మరి ఇది దేనికి ఉపయోగపడుద్దో తెలీదు. ఈ 2 కెమెరాలతో పెద్ద పని ఉండదు. మెయిన్ కెమెరా అని 50 మెగా పిక్సెల్ ఉందిగా అదే మీకు ఎక్కువగా పని పడిద్దనమాట. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే మీకు 8 మెగా పిక్సెల్ అయితే ఉంటుంది. కెమెరాలోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీరు ఫోటోస్‌లో గాని, వీడియోస్‌లో గాని 6x వరకు జూమ్ చేసి క్యాప్చర్ చేయొచ్చు. ఇక వీడియోలో మీరు బ్యాక్ కెమెరా గాని, ఫ్రంట్ కెమెరా గాని యూజ్ చేసి ఫుల్ హెచ్‌డీలో వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయగలరు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇక అలాగే మీకు నైట్ మోడ్ ఉంటుంది. పోర్ట్రైట్ ఉంటుంది. పోర్ట్రైట్ మీకు బ్యాక్ కెమెరాకి, ఫ్రంట్ కెమెరాకి రెండిటికి మీకు పోర్ట్రైట్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మీకు బ్యూటీ మోడ్ ఇచ్చారు. తర్వాత మోర్‌లో చూస్తే గిఫ్, ప్రో మోడ్, పనో, అల్ట్రా హెచ్‌డీ, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, మ్యాక్రో, ఇంటెలిజెంట్ స్కానింగ్ కెమెరాలు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో, ఇంకా ఓవరాల్ చెప్పండి కెమెరా శాంపిల్స్ కొన్ని ఇక్కడ మీకు చూపించాను కదా! సో, కెమెరా పనితనం అయితే ఓకే. మనకి ఈ ప్రైస్‌లో చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ కెమెరా పనితనం గాని, అంటే మెయిన్ కెమెరా, అలాగే ఫ్రంట్ కెమెరా పనితనం పర్వాలేదని చెప్పొచ్చనమాట. ఇంకా కెమెరా శాంపిల్స్ చూడాలనుకుంటే నేను గూగుల్ డ్రైవ్‌లో పెట్టి డిస్క్రిప్షన్‌లో వదిలేస్తాను. అక్కడి నుంచి మీరు కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది నేచురల్‌గా అయితే తెలుసుకోవచ్చు. ఇక ఈ మొబైల్‌లో బ్యాటరీ చూస్తే మీకు 5000 ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది. 10 వాట్ ఛార్జింగ్‌కి అయితే సపోర్ట్ చేస్తుందనమాట. ఈ ఛార్జర్ యూజ్ చేసి మీరు ఛార్జ్ చేశారంటే ఒక 2 అవర్స్ వరకు మీకు ఛార్జింగ్ టైమ్ అయితే తీసుకుంటుంది. ఫుల్ డే మీకు ఈజీగా ఎంత హెవీగా వాడినా ఫుల్ డే అయితే మీకు ఛార్జింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. ఇక సెన్సార్స్ చూస్తే మీకు చాలా లిమిట్‌గా అయితే వీళ్ళు సెన్సార్స్ ఇచ్చారు. టోటల్ సెన్సార్స్ వచ్చేసరికి 11 సెన్సార్సే ఉన్నాయి. అందుకే మీకు గేమ్స్‌కి అంతగా ఉపయోగపడదని చెప్పేది. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మీకు సైడ్ మౌంటెడ్ అయితే ఇచ్చారు. సో, ఓకే. యాక్యురసీ బాగుంది కానీ కొద్దిగా లిటిల్ బిట్ అయితే స్లో ఉంది. ఇక అలాగే మీకు ఫేస్ అన్లాక్ కూడా ఉంది. సో, ఫేస్ అన్లాక్ కూడా మీకు స్లోగా అయితే ఉందన్నమాట. ఫేస్ అన్లాక్ కన్నా మీకు ఫింగర్ ప్రింటే చాలా స్పీడ్‌గా అయితే అన్లాక్ అవుతుంది. ఇంక ఫేస్ అన్లాక్ మీకు మరీ లో లైట్ కండిషన్‌లో కొంచెం స్ట్రగుల్ కూడా అయితే అవుతుంది. ఇక కనెక్టివిటీ విషయానికొచ్చేసరికి ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్ కాదు, 4G సపోర్టే. డ్యూయల్ సిమ్ ఎల్టీఈకి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. బ్లూటూత్ 5.0తో వస్తుంది. ఎఫ్ఎం రేడియో ఉంది. జీపీఎస్ ఉంది. ఎన్ఎఫ్‌సి లాంటిదైతే లేదు. అలాగే క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ అయితే ఎక్కడ కనిపించలేదు. సో, ఇంక ఈ మొబైల్ మీరు తీసుకోవాలి అనుకుంటే దేన్ని తీసుకోవాలి అంటే యాక్చువల్‌గా ఇది మన ఇండియన్ బ్రాండ్. అలాగే మనం మంచి ప్రీమియం మొబైల్ లుక్‌తో రూ. 10,000 లోపు మొబైల్ చూస్తుంటే అక్కడైతే ఈ మొబైల్ తీసుకోవచ్చు. అలాగే బ్యాక్ కెమెరా పనితనం కూడా మీకు బాగుంది. ఇక అలాగే డిస్‌ప్లే కూడా పంచి కలర్స్‌తో అయితే వస్తుందనమాట. అది కూడా నాకు నచ్చిందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ గ్లాసీ బాడీతో వస్తుంది. ప్లాస్టిక్‌ని అయితే యూజ్ చేయలేదు. ఇక డెడికేటెడ్ స్లాట్‌తో వస్తుంది కాబట్టి 2 సిమ్ కార్డ్‌లు, ఒక మెమరీ కార్డ్‌ని మీరు ఎట్ ఎ టైమ్ అయితే యూజ్ చేయొచ్చు. ఇక ఫైనల్‌గా మీకు ఔట్ ఆఫ్ ది బాక్సే వీళ్ళు చార్జర్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ కేస్‌ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే స్క్రీన్ గార్డ్‌ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ప్రీ ఇన్‌స్టాల్డ్ స్క్రీన్ గార్డ్ అయితే దీనికి లేదు. ఇక ఈ మొబైల్‌లో నాకు మైనస్ అనిపించింది దీని ప్రైస్ అనమాట. దగ్గర దగ్గర రూ. 10,000 వరకు ఈ మొబైల్ ప్రైస్ పెట్టారు. ఆ ప్రైస్‌లో చూసుకుంటే మనకి ప్రాసెసర్ ఇంకా మంచి ప్రాసెసర్ ఇవ్వొచ్చనమాట. G37 కన్నా G85 ఉంది కదా! లేదా G90 ఇలాంటి ప్రాసెసర్‌లు అయితే ఇవ్వచ్చు. బట్ అసలకి వీళ్ళు G37 ప్రాసెసర్‌ని అయితే ఇచ్చారు. సో, అదొకటే కొంచెం మైనస్ అనిపించింది. లేదంటే ప్రైస్ తగ్గించుంటే సరిపోయేదనమాట. ఇంకో రూ. 1000 వరకు ప్రైస్ తగ్గించుంటే అక్కడ మనకి మంచి మొబైల్ అయితే అయ్యుండేది. ఏదైనప్పటికీ మనకి ఇండియా బ్రాండ్ ఒక ప్రీమియం డిజైన్‌లో మొబైల్ చూస్తున్నారు అంటే ఈ మొబైల్ మీదైతే ఒక లుక్ ఎయొచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.